కానీ ఇతను ఏనాడైనా సరే తన అవసరాల కోసం, రాజకీయ ఖర్చుల కోసం పరాయి రాష్ట్రంలో వ్యాపారం చేసుకుని తెచ్చుకుంటాడు తప్పితే ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క రూపాయి సంపాదించడానికి కూడా నేనైతే అనిల్ని 2018లోనో 17లోనో వచ్చినట్టున్నాడు మీ దగ్గరికి. వాళ్ళ అమ్మగారు ఉంటే అమ్మ నువ్వు ఆగమ్మ నేను వచ్చేస్తా అని చెప్పి వచ్చాడు. ఎప్పుడు? 2017 నుంచి ఈ రోజు దాకా ఏ రోజు కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇదో ఈ పెద్ద కోటేశ్వరుడు అండి, ఈ ఫ్యాక్టరీ వాడండి, వీడికి పని చేయండి అని చెప్పి అడగటం కానీ, గవర్నమెంట్లో పనులు చేసుకోవటం కానీ, లేదా ఈ నియోజకవర్గంలో గడ్డి కరగటం కానీ నేనైతే 2017 నుంచి 20 దాకా 8 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నేను నా కళ్ళతో అయితే నేను చూడలేదు, నా చెవులతో నేను వినలేదు. అంటే మరి ముచ్చటేస్తూ ఉంటుంది. భలే కుర్రాడు, జ్ఞానమణి గారు మంచి కుర్రాడిని కానీ అప్ప చెప్పారు. సాధారణంగా బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు లొంగిపోతూ ఉంటారు. కానీ ఏ రోజు కూడా దేనికి కక్కుర్తి పడకుండా, లొంగకుండా అగ్రవర్ణాలతో పోటీగా మాత్రం నిలబడి రాష్ట్రంలో కమ్మ ఎమ్మెల్యేలు, రెడ్డి ఎమ్మెల్యేలు వాళ్ళతో పోటీపడి మాత్రం ఈయన రాజుల ఎమ్మెల్యేలతో మాత్రం పోటీపడి దమ్ముగా రాజకీయం చేస్తున్నాడు అన్నిట్లో. అలాగే అతను కోపం వచ్చినా కూడా అధికార అంటే ఇక్కడికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి పనులు చేయించుకోవటంలో అదేదో తమిళ సినిమా ఒకటి వచ్చింది. ముందు పిలక గిలక కట్టుకుని మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు. దాని పేరు, ఆ పాత్ర పేరు రామం ఏదో ఉంటుంది. మెల్లగా పంతులు గారు శుభ్రంగా మాట్లాడుతుంటాడు. ఆడి ఎంతసేపు చెప్పినా ఆ పని చేసేట్టుగా కనపట్టలేదు అనుకోండి, వెంటనే మామూలుగా పిలక ఊడిపోతే మామూలుగా జుట్టు ముందుకు ఎలాడుతూ ఉంటుంది. నేనంట బాగోదనిలు ఆఫీసర్లతో అట్ట నువ్వు అట్ట బాగోదు. నేను చాలాసార్లు జిల్లా కలెక్టర్లతో వాళ్ళతో కూడా ఇదే కాక పిలకేసుకెళ్తాడు, ఆ తేడాకు వస్తే మామూలుగా జుట్టు ముందుకు ఎలాడుతుంది. లేదు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు అట్లా కాదు, దానికి వేరేగా డీల్ చేద్దాంలే, అట్లా కాదు. అంటే నియోజకవర్గంలో కార్యకర్తల పనుల కోసమో లేకపోతే గ్రామాల్లో అవసరాల కోసం ఎంత దాకా అన్న ముందు బతిమాలతం మొదలెడతాడు. బతిమాలతం అవ్వలేకపోతే అంటే ఆ గొప్ప అంటే ఎలా అయినా ఇంగ్లీష్లో సామెత ఉంది కదా, బై హుక్ ఆర్ క్రూక్, ఎట్లా అయినా నేను నా పని, నా ఓళ్ల పని, నేను పట్టుకొచ్చిన పని, నా గ్రామానికి కావలసినటువంటి అవసరం చేసి తీరాలి అనేటువంటి ఖచ్చితమైనటువంటి అంటే ఒక డిటర్మినేషన్తో, ఒక సంకల్పంతో బయలుదేరి అన్ని చోట్ల ఇలాగే ఉంటాడు. ఇక్కడ బయలుదేరితే సీఎం ఆఫీసులో కూడా ఇట్లాగే ఉంటాడు. అంత బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడు. అలాగే ఇన్నాకడ ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. నాని నాకేదో చెప్పాడని నేను చెప్పానని చెప్పాడు. అంటే ఓడిపోయినప్పుడు వైరాగ్యం వచ్చింది, నాకు విరక్తి వచ్చింది, నేను కూడా గొప్పగా పనిచేశాను కదా, ఇట్లా వచ్చింది అని చెప్పాను. అంటే యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తా ఆయన చెప్పిన దానికంటే కూడా. నేను కూడా 99లో ఓడిపోతే ఇప్పుడు కొల్లు రవీంద్ర వాళ్ళ మాంగారి మీద ఓడిపోయాను. ఆయన ఓడిపోతే నాకు కూడా వైరాగ్యం వచ్చి నేను అసలు ఏం పట్టించుకోకుండా నా దారి నేను తిరుగుతుంటే ఒకరోజు ఒక మోటార్ సైకిల్ వేసుకుని ఆయన గోపి గారు అని చెప్పని ఆర్యవైశ్యుడు వంటలు చేస్తాడు పెళ్ళిళ్ళలో. నాకు తెలియదు ఎక్కడి నుంచి, వాళ్ళ ఇంటి ముందు నుంచి నేను వస్తున్నాను. వాళ్ళ ఇల్లు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురకుండా ఉండేది బందర్లో. ఎల్ఐసి దగ్గర నా స్కూటర్కి మోటార్ సైకిల్ అడ్డం పెట్టి ఆపాడు. నీతో మాట్లాడాలన్నాడు. ఏంటి మాట్లాడుతాను?
మా టీ తాగుతా మాడదాం అన్నాడు. నాయర్బడ్డి సెంటర్ అని ఎస్పీ ఇంటి ఎదురుకుండా హోటల్ ఉంటుంది. హోటల్లో టీ తాగుతా ఇద్దరం మాట్లాడుతుంటే, బాబాయ్ అటు చంద్రబాబు నాయుడు గారు ఏంటి బాబాయ్ ఆడు అంత డబ్బులు కరెంట్ రేట్లు పెంచేసాడు, డామ్ డిస్క్ అయ్యని మాట్లాడుతున్నాడు. సో బ్రహ్మాండంగా చేశాడు చంద్రబాబు నాయుడు, వీళ్ళ రోగం కుదిరిచ్చాడు, ఓట్లేశారు కదా మంచిగా చేశాడు అయ్యి అని చెప్పి. అదేంటి బాబా అట్ట కాదు, నువ్వు మాట్లాడాలి, నువ్వు ఉద్యమం చేయాలి, అది ఇది అన్నాడు. సాలే నాకేం సంబంధం లేదు, జనానికి రోగం కుదిరింది, తెక్క కుదిరింది అని చెప్పి మాట్లాడుతున్నా అంటే లాస్ట్లో ఒక మాట్లాడాడు, సరే బాబాయ్ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ కోటేసిన వాడికి తెక్క కుదరాలి, కానీ మేము నిన్ను నమ్ముకుని 40,000 మంది నీకు ఓటేసాం కదా, మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు, మాకెందుకు తెక్క కుదరాలి అన్నాడు. షాక్ నేను ముందు అసలు ఇంత మాట మాట్లాడాడని. అంటే చదువు లేదు, వంటలు చేస్తాడు, నన్ను ప్రశ్నించిన మాట, నీకు ఓటేసాం కదా మరి మా తరపున ఎవడ మాట్లాడతాడు అన్నాడు. సరే ఏదో డొల్లిచ్చి వెళ్ళిపోయాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, తెల్లారి పొద్దున్నే అందరినీ పోగేసుకుని సబ్స్టేషన్లకి కరెంట్ ఆఫీసులకి ధర్నాకి వెళ్ళాను. అది వేరే విషయం అనుకోండి. అంటే నా జీవితంలో నేను ఈ స్థాయికి రావటానికి నాలో రాజకీయం అంటే అది